ఇండియన్ డెంటల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ మరియు తెలంగాణ డెంటల్ కౌన్సిల్ తరపున సంయుక్తంగా పత్రికా సమావేశం నిర్వహించబడుతున్నది. ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఇటీవల జరిగినటువంటి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, అది కూడా దంతవైద్యం పైన. దానితో పాటు మా తోటి దంతవైద్య మిత్రులకి అదేవిధంగా దంతవైద్యంపై పూర్తి అవగాహన కల్పించడానికి ఈ సమావేశాన్ని తలపెట్టినాం. దీంట్లో ప్రప్రథమంగా ఇప్పుడు మా ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ డిఎన్ స్వామి గారు, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ మరియు తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ ఎవరి మనోభావాల్ని దెబ్బతీయకుండా అదేవిధంగా మా వృత్తిపరంగా దంతవైద్యుల్లో వారి మనోభావాల్ని ఇంకొంచెంగా పెంపొందించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అయితే మీకు తెలియాల్సింది ఏంటంటే రెండు భాగాలు. ఒకటి ఇండియన్ డెంటల్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాతినిధ్యం, అందరి డెంటల్ సర్జన్స్కి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి అసోసియేషన్. దీనికి కేంద్ర శాఖ, తర్వాత రాష్ట్ర శాఖ, తర్వాత లోకల్ బ్రాంచెస్ తోటి వివిధిగా నడిపిస్తూ ఉంది. ఈ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అనేది దంతవైద్యంలో ఆల్రెడీ మెళకువల్ని పెంపొందించడానికి, అదేవిధంగా తోటి దంతవైద్యుల్లో ఫ్రెండ్షిప్ని నిలబెట్టడానికి మరియు కాన్ఫరెన్సుల ద్వారా, సిడిఈ ప్రోగ్రామ్స్ ద్వారా నూతన పద్ధతుల్ని అవలంబించడానికి, అదేవిధంగా ఎటువంటి ఆకస్మిక పరిణామాలు జరిగినప్పుడు తోటి దంతవైద్యుల కోసం నిలబడేటటువంటి ఆర్గనైజేషనే ఇండియన్ డెంటల్ అసోసియేషన్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర శాఖ ఆ పనిలోనే ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా స్టేట్ డెంటల్ కౌన్సిల్ అనేది కూడా దానికి హెడ్ ఆఫీస్ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నప్పటికీ ప్రతి రాష్ట్రంలో స్టేట్ డెంటల్ కౌన్సిల్ ఉంటుంది. అది 1948 డెంటిస్ట్ యాక్ట్ ప్రకారం నిర్వహించబడినటువంటి చట్టబద్ధ సంస్థ. దాంతో అన్ని దంతవైద్యులకి నియంత్రణ మరియు నైతిక పర్యవేక్షణ బాధ్యత కలిగి ఉంటుంది. అందులో ఎటువంటి అనర్హత ఉన్నవారినైనా శిక్షించేటటువంటి హక్కు తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్కి ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా చెప్పదలిచింది ఏంటంటే, ఏదైతే దంతవైద్యుల మీద కామెంట్ జరిగిందో దానికి మొట్టమొదటిగా మా స్వామి గారు వివరించినట్టుగానే ఆల్రెడీ యూజీ డిగ్రీ అంటే ప్రాథమిక డిగ్రీ తోటి దంతవైద్యం అనేది ఆల్రెడీ ఏ స్పెషలిస్ట్ కోర్స్. ఎందుకంటే ఎంబీబీఎస్ వాళ్ళు అన్నీ ప్రాక్టీస్ చేయలేకపోవచ్చు, కానీ బీడిఎస్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తోటి దంతవైద్యం ఆల్రెడీ మమ్మల్ని పిలవటమే డెంటల్ స్పెషలిస్ట్ అంటారు. సో యూజీ డిగ్రీతోటే మేము స్పెషలిస్ట్ అయ్యాం. మా తోటి వైద్య మిత్రులకు కూడా చెప్పేది ఏంటంటే, మా ప్రొఫెషనే చాలా పెద్ద వ్యాస్ట్ ప్రొఫెషన్. వేరే ప్రొఫెషన్ జోలికి పోయి మన అనవసరంగా అభియోగాలు తెచ్చుకోవటం మంచిది కాదని, అది ఒక ప్రస్తుత తరం దంతవైద్యులకి కూడా మేము విన్నవించుకుంటున్నాము.